జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ ఆయన గారికి నేను నచ్చానా? నచ్చడం ఏంటి? ఆయన నిన్ను రెండో కూతుర్లా చూసుకుంటున్నారు. పెద్ద నాన్నగారికి నమ్మకం వచ్చేలా చేశావు. అంతేకాదు, మీ అమ్మ చేసింది తప్పు అని భ్రమలో ఉన్న మీ పెద్ద నాన్నకు మీ అమ్మ మంచిగా పెంచింది నిన్ను అనే స్థాయికి తీసుకొచ్చావు. ఆయన నమ్మకాన్ని వమ్ము చెయ్యొద్దు తల్లి. నమ్మకం నిలబెట్టుకుంటే ఎప్పటికీ మా కళ్ళ ముందే ఉంటావు. ఇప్పటి వరకు నీ బాధ్యత నేను సగం తీసుకున్నాను. మిగతా సగం బాధ్యత ఆయన తీసుకుని నీ పెళ్లి కూడా చేస్తారమ్మా. సీనయ్య పొరపాటున నీ దగ్గర ప్రేమ, పెళ్లి అనే పదాలు వాడినా వాటిని నిర్మోహమాటంగా తిరస్కరించు. ఎందుకంటే వాడు పెళ్లి కావలసిన కుర్రోడు. తెలుసో తెలియకో నీ పట్ల ఆకర్షణని పెంచుకొని ఉన్నాడు. ఇది తప్పని అర్థమయ్యేలా చెప్పు. ఎందుకంటే నువ్వు పొరపాటున వాడికి దగ్గరగా ఉన్నా వాడి జీవితం నాశనం చేస్తున్నావంటారమ్మా. అది వాడికి కూడా మంచిది కాదు. అలాంటిది అనుకోనిది జరిగి నువ్వు కూడా శ్రీను ప్రేమలో పడితే మీ అమ్మలాగే నువ్వు ఒకరిని పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయిని తీసుకెళ్లిన దానివవుతావు. అమ్మ చేసిన పని కూతురు చేసిందని ఊర్లో ఈ అమ్మ గౌరవాన్ని ముడ్డగలిపిన దానివవుతావు. అలాంటి పని నా కూతురు చేయదనుకో. ఆ నమ్మకం నాకుంది. ఈరోజు మీ పెద్ద నాన్నగారు మారినట్లే ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళు కూడా మారుతారు. నువ్వది చేయగలవు. అలా చేసిన రోజు ఎక్కడో ఉన్న మీ అమ్మ ఆత్మకి శాంతి లభిస్తుంది. ఈ అమ్మకు ఈ కూతురు గెలిపించావు అనే గౌరవం దక్కుతుంది. అప్పుడు అందరూ సంతోషంగా ఉండొచ్చు. కొత్తగా చెప్పాలా నీ మనసు నీతో సహా. వింతగా పాడాలా నీ ప్రేమ విలువ ఎంతో. నదిలాగా సాగే నీ పాశమే మదిలోన చేసి వనవాసమే. మమతను కమ్మిన మేఘం పడమటి సంధ్యారాగం. నాకు తెలుసు నువ్వు నా కోసమే తిరిగొచ్చావని. నా కోసం తిరిగొచ్చి నువ్వెందుకు ఇలా ఎక్కువ చేస్తున్నావు? ఏంటి ఎక్కువ చేయడం? నేను నీ కోసం తిరిగి రాలేదు. మీ అత్త రామలక్ష్మి వాళ్ళ కోసం తిరిగొచ్చాను. ఏదో నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను అన్నట్టు ఊహించుకోవద్దు. అదేంటి అది అలా మాట్లాడుతున్నావు? నువ్వు వచ్చింది నా కోసమే కదా. నేనొచ్చింది చదువుకోవడం కోసం. ఆస్ట్రేలియాకి వెళ్తే అక్కడ మా నాన్న ఆఫీస్కి వెళ్తారు. అక్కడ ఒంటరిగా ఉండలేనేమోనని వచ్చాను. అంటే నువ్వు నన్ను ప్రేమించట్లేదా?
లేదు శ్రీను, నాకు చాలా గోల్స్ ఉన్నాయి. ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు నాకు నచ్చవు. ఒక్కసారిగా మాట మార్చేసావేంటి? ఒకరికొకరు మనసిచ్చుకున్నాం, ఒకరినొకరు ప్రేమించుకున్నాం. ఆఖరికి మన ప్రేమ విషయం జానకత్తయ్య కూడా తెలిసిపోయింది కదా, మళ్ళీ మాట మారుస్తావేంటి? నేను ప్రేమిస్తున్నానని నీతో ఎప్పుడు చెప్పాను? నువ్వు చెప్పక్కర్లేదు ఆద్య, అది నీ కళ్ళల్లో తెలుస్తుంది. సినిమా డైలాగులు కొట్టొద్దు శ్రీను, ఇది జీవితం. నేను మీ అత్తతో ఇదే చెప్పాను, నీ దగ్గర కూడా ఇదే చెప్తున్నాను. నేను నిన్ను ప్రేమించడం లేదు. ఎందుకు అనవసరంగా నా వెంట పడుతున్నావు? ఇంతవరకు నేను ఏం పాపం చేశానో ఏంటో గాని దేవుడు మా మమ్మని తీసుకువెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు చారుకి అన్యాయం చేసి ఇంకొక పాపం నేను చేయలేను శ్రీను. నువ్వు చారుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. ఆద్య, ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు పదే పదే విసిగిస్తున్నావు? అసలు చారుకి ఏమైంది? అందంగా ఉంది, మంచి అమ్మాయి, మంచి గుణం ఉంది. అంతకంటే మించి మీ ఇద్దరికి నిశ్చితార్థమే జరిగింది. ముందు తన గురించి ఆలోచించు. మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని వదిలేయ్. మనం బంధువులై ఉండొచ్చు, కానీ నీ స్థాయి నా స్థాయి వేరు. అద్యా, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నిజంగా నేనంటే ఇష్టం లేదా నీకు? చెప్పు అద్యా. లేదు. అమ్మా తల్లి, ఇంకెన్నాళ్ళు ఇలా నటిస్తావు? నిన్ను అడిగి అడిగి నేను క్యారెక్టర్ లేని మాట అయిపోతున్నాను. నువ్వు ఇన్నిసార్లు ప్రేమించట్లేదని చెప్పినా ఇంకా ఎందుకు అడుగుతున్నానో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, ఆ విషయం నాకు తెలుస్తుంది కాబట్టి. కానీ నువ్వు ఈ జన్మకు ఒప్పుకో. నీకు ప్రేమ పంతాల కంటే ఈగో ఎక్కువ. పల్లెటూరు వాణ్ణనేగా చిన్న చూపు చూస్తున్నావు, మనసులో ప్రేమ దాచేస్తున్నావు. చూడద్యా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నిన్ను మార్చడం నా వల్ల కాదు కదా, నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. నిన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టలేను. నీకు దండం. బాయ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.